హాయ్ ఫ్రెండ్స్, ద గ్రేట్ వాయిస్ ఓవర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? మీ ఆలోచనలే మీ జీవిత ఫలితం, మీ జీవిత విజయం. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా ఫ్రెండ్స్. ఒకరు కంటే ఒకరు మెండ్ అనమాట. ఒకరికో సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఏమో రే ఎప్పుడు బోరు కొడుతుంది, మనం అట్లా బీచ్ సైడ్ పోయి ఎంజాయ్ చేసేద్దాం పదా అనుకున్నారు. సరే బాగుంది, సండే పోదాంలే అనుకున్నారు. సండే మాత్రం బయలుదేరినారు. చెన్నై బీచ్కి 4 గంటలకు చేరినారు. ఈవినింగ్ బాగుంది, కంఫర్ట్గానే ఉంది. వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఆ ముగ్గురు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకడేమో ఈతగాడు, బాగా బాగా చాలా డెప్త్ పోయి కూడా పైకి రాగలడు, గజ ఈతగాడు. రెండో వాడేమో చేపలు పట్టేవాడు. మూడో వాడేమో ఒక స్టూడెంట్ టైపు, బాగా ఆడుకుంటూ చక్కగా చదువుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సరే, ఇప్పుడేమైంది, పోయినారు. పోయిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ వాడు దిమ్మ మీద కూర్చొని కాళ్ళు కొట్టుకుంటూ అప్పుడప్పుడు పోయి స్నానం చేసినట్ల ఈదుకుంటూ చక్కగా గడుపుతున్నాడు. రెండో వాడు ఉన్నాడు కదే, చేపలు పట్టేవాడు. వాడు అక్కడ పడవలు పోతుంటే వాడు దాంట్లో ఎక్కేసి, వాడు ఆల్రెడీ తెచ్చుకున్నాడు ఫ్లాంట్గా, బ్యాగ్లో నుంచి తీసి వలేస్తాడు సముద్రంలో. వేస్తేనే వానికి బోల్డని చేపలు పడాయి. ఆ చేపలు అన్నీ ఎత్తుకొని వచ్చేసాడు. ఏం రా, ఇది ఎప్పుడు తెచ్చుకున్నావురా అంటే, నేను మీతో పాటు నేను తెచ్చుకున్నాను అన్నాడు. అప్పుడు వాడు గజయితి గారు కూడా ఒకసారి బ్యాగు తీసినాడు. తీస్తేనే ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఎందుకురా ఇది అంటే, ఎందుకైనా పనికొస్తాయని తెచ్చుకున్నా అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. మూతికి పెట్టుకొని నేను సముద్రంలోకి అట్లా పోయేసి వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళినాడు. దగ్గరలో సముద్రం దగ్గరే కాబట్టి అంత డెప్త్ ఉంటుంది కాబట్టి వాడు ఎంత డెప్త్ కావాలో అంతవరకు పోయేసి కింద చూస్తే ముత్యాలు ఉన్నాయి. ముత్యాలు తీసేసుకొని హాయిగా సంతోషంగా నవ్వుతూ పైకి వచ్చేసాడు. వానికేమో ముత్యాలు దొరికినాయి గజయితి గానికి, వాడేమో చేపలు పట్టేవానికి చేపలు దొరికినాయి. మూడో వాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లా పోతాడు, స్నానం చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి, ముగ్గురు కూడా 3 ఆలోచనలతో వచ్చారు. ఎవరికో చెప్పుకోలేదు ఆ ఆలోచనలు. వచ్చిన తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఒకరు ఎంజాయ్ చేద్దాము సింపుల్గా అని వచ్చాడు, కాళ్ళు చాపుకొని లేకుంటే సముద్రంలో ఈదుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తూ పైకి కిందికి ఇట్లా లేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, వాడు కరెక్ట్గా ఉన్నాడు. రెండో వాడు చేపలు పట్టాలా అని అనుకొని రాలేవాడు. అందరూ ఫ్రెండ్స్ రావాలి అని వచ్చారు. కానీ వానికి ఒక ఐడియా ఉంది. ఏమని, ఆడికి ఎట్లా పోతున్నాం కదా, కొన్ని చేపలు తెచ్చుకుందాము అని వచ్చినాడు. చేపలు తీసుకున్నాడు, కావాల్సిన చేపలు బుట్ట నిండా తీసేసుకున్నాడు. రేపు అమ్ముకోవచ్చులే అనుకొని పెట్టుకున్నారు రెడీగా. అదే ఇక మూడో వాడు ఏంటి, వాని ఆలోచన ఏంటి తెలుసా? చక్కగా ఏమన్నా దొరకని సముద్రంలోకి ఒకసారి లోపలికి పోయి వద్దాము అనిపించింది అని ఆక్సిజన్ తెచ్చుకున్నాడు. గజయితి కాదు కదా వాడు, ఎప్పుడైనా ఏదైనా అవసరం అవుతుందని తెచ్చుకున్నాడు, కట్టుకున్నాడు, లోపలికి వెళ్ళినాడు, మనకు కావాల్సినంత ముత్యాలు తెచ్చేసుకున్నాడు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మన జీవితం విజయం కూడా ఆ విధంగా ఉంటుంది, మన జీవిత ఫలితం కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు చక్కగా చేసుకుందాం, చక్కటి జీవితం అందరూ మరి పొందాలని మనకు మనసా వాస కర్మన కోరుకుంటూ, జై హింద్. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.